నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. అంబటి రాంబాబు ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మాజీ మంత్రిగా, వైసీపీ నేతగా అందరికీ తెలిసిన అంబటి రాంబాబు ఎప్పుడూ ఏదో ఒక కారణంతో తీవ్రంగా హల్చల్ చేస్తూ ఉంటారు. 2 నెలల క్రితం తన ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో ఆయన ఇప్పుడు నిరాహార దీక్ష కూర్చున్నారు. తన ఇంటిపై దాడి చేసిన వాళ్ళు శిక్షింపబడే వరకు కూడా తాను ఏదో ఒక రూపంలో నిరసన తెలియజేస్తూనే ఉంటానని, ఎవరిని వదిలిపెట్టబోనని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అంబటి రాంబాబు దీక్షకు గల ప్రధాన కారణాలేంటి? అసలు ఆయన మనసులో ఏముంది? దీనిలో వైసీపీ పార్టీ ఇంకేమైనా ఆశిస్తుందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు స్టూడియోలో. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జనసేన నేత సుంకర కృష్ణవేణి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు స్టూడియోలో, ఆయనతో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. మధుసూదన్ రెడ్డి గారు, ఏంటండి అంబటి రాంబాబు గారు ఎప్పుడో ఆయన మీద దాడి జరిగితే ఇప్పుడు ఆయన నిరాహార దీక్ష కూర్చోవడం గల కారణం ఏంటి? ఎవరిని వదిలిపెట్టబోన్ అంటున్నారు, ఏంటి అసలు ఏం జరగబోతుంది? వైసీపీ పార్టీ ఇంకేదైనా సపరేట్గా ప్లాన్ చేస్తుందా ఏమన్నా? లక్ష్మీనాగ్ గారు, ముందుగా మీకు, ఏఎన్ఎన్ టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి, అదేవిధంగా ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరి కృష్ణవేణి గారికి, విజయశేఖర్ రెడ్డి గారికి నమస్సమాంజలి. నమస్తే సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారు నిరాహార దీక్ష చేయడానికి కలిగిన కారణాలు యావత్ ప్రపంచానికి తెలిసిన విషయం ఇది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్నటువంటి పరిపాలనా విషయాన్ని మనం గమనిస్తే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేసి, అసలు అంబేద్కర్ అనేటువంటి మహనీయుడు, మహానుభావుడు అసలు రాజ్యాంగం రాశాడా, ఆ రాజ్యాంగాన్ని మనం అమలు చేస్తున్నామా అన్నటువంటి విధానాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలి. ఈ రాజ్యాంగకర్త ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ బాబు ఉన్నారో, ఆ లోకేష్ బాబు కన్సర్న్లలో ఉన్నటువంటి ఈ యొక్క హోమ్ మినిస్టర్ కానీ, పోలీసు వ్యవస్థ కానీ నడయాడేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈరోజు పాలన ఏ విధంగా ఉందంటే, కోడిని కోస్తే జైలు, దాడులు చేస్తే బెయిలు అనే మాదిరిగా ఉంది. మీరు చూడండి, నడి రోడ్లో ఒక కోడిని కోసారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఎంత కీచకంగా, అరాచకంగా, నీచంగా, నికృష్టంగా కొట్టి కనీసం పోలీస్ స్టేషన్కి తీసుకుపోయేదానికి కూడా మా చేత వెహికల్ లేవని సాక్షాత్తు డీజీపీ చెప్తూ, అసలు దీనికి ఆంధ్ర రాష్ట్రానికి ఏం సందేశాన్ని పంపించాలనుకున్నటువంటి డీజీపీ అర్థం కాదు. ఆ పిల్లకాయల్ని నడి రోడ్డుపై నడిపించుకొని తీసుకుపోతున్నారు. నడిపించుకొని తీసుకుపోయే పిల్లకాయల్ని ఎందుకు నడిపించుకొని తీసుకుపోతున్నారు అని చెప్పంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హోమ్ మినిస్టర్ గారు చెప్తారు, మా దగ్గర ఏం వెహికల్స్ లేవు, నడిపించుకొని తీసుకుపోతే వాళ్ళకి అవమానం జరుగుతుంది, ఈ అవమానానికి ఇంకెవరు పనిచేయరు, ఇటువంటి పని చేయరు అంటున్నారు. అంటే కోడిని కోయడం అనేటువంటిది ఒక పెద్ద ప్రక్రియగా ఉంచుకొని దానికోసం అని చెప్పని ఇంత అవమానకరమైనటువంటి ఒక మనిషి యొక్క హక్కులను కూడా ఉల్లంఘించేటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు అంబటి రాంబాబు పైన కానీ, అదేవిధంగా రమేష్ గారి ఇంటి పైన కానీ చేసినటువంటి దాడులు సార్ ఏ రోజున అంటే 3 నెలలు ఉంటుంది, 3-4 నెలలు ఉంటుంది. కాదు సార్, జరిగినప్పుడు అలా కాదు. మనకు తెలుసు, మీకు కూడా తెలుసు, దొంగల పడ్డ 6 నెలలకే కుక్కలు మురిగాయన్న సామెత మనకు తెలుసు. ఏదైనా చేస్తే అప్పుడే చేయాలి. ఏంటి, ఏమన్నా పక్కా స్క్రిప్ట్ ఏమైనా ఉందా దీనిలో? సార్, అంబటి రాంబాబు గారు చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, ఈ యొక్క ప్రజాస్వామ్యం పట్ల, పాలన పట్ల, భారత రాజ్యాంగం పట్ల విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు. తనకు జరిగిన అన్యాయానికి డే 1 నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు. ఏదో ఒక రూపంగా మాట్లాడటమో, ప్రెస్ మీట్లు పెట్టడమో, ఇంకోటి చేయడమో చేస్తూనే ఉన్నాడు. సాక్షాత్తు వెంకటేశ్వరరావు అనేటువంటి సిఐ ఆ అంబటి రాంబాబు గారిని ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోండి అంటున్నాడు. ఏం చంపేస్తారు నిన్ను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు అంతా వచ్చున్నారు, ఈ విధంగా కర్రలు, రాడ్లు అన్నీ ఎత్తుకొని వచ్చున్నారు, కాబట్టి చంపేస్తారు నిన్ను, వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే ఒక సిఐ ఒక ఎక్స్ మినిస్టర్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటున్నాడు. అంటే ఎంత దారుణం, ఎంత నీచం, ఎంత రాక్షసం అనేటువంటిది ఈ పాలన చెప్తోంది. సార్, ఒకటే అడుగుతున్నాను సార్, ఈ యొక్క తెలుగుదేశం కార్యకర్తలు ఇప్పుడు ఈరోజు ఎట్టున్నారంటే, ఆ రోజు అంబటి రాంబాబు గారి దాడిని గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఆ యొక్క సీన్లు కానీ మీరు గుర్తు చేసుకుంటే, సాక్షాత్తు ఎన్టీఆర్ సర్కిల్లో, గుంటూరులో ఎన్టీఆర్ సర్కిల్లో రాడ్లు, కర్రలు పట్టుకొని ఒక సామాన్యమైనటువంటి కార్యకర్త నిలబడుకున్నారు సార్. పక్కనే పోలీసులు
ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అంటే ఒక సామాన్యుడు రాడ్లు కర్రలు పట్టుకునేటువంటి శక్తి సామర్థ్యం ఎట్టొచ్చింది వాళ్ళకి. అంటే నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని అనుకున్నారేమో. అంటే గత ఐదేళ్లలో సార్, గత ఐదేళ్లలో మీరు మీ యొక్క కార్యకర్తలు చేసిందే వీళ్ళు చేశారేమో అనుకోవాలి కదా. అంటే శిక్ష అయితే అనుభవిస్తారు ఎవరైనా కూడా. ఇప్పుడు మీరు ఆ శిక్ష అనుభవిస్తున్నారు ఎలా? ఒక్కటి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేశారు, మేము చేస్తాం అంటున్నాం. మీ ప్రభుత్వం ఉంది, మీరు అదే రిపీట్ చేయగల. వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళు శిక్షించండి. ఇప్పుడు ఈరోజు చూడండి, అరవ శ్రీధర పరిస్థితుల్లో అరవ శ్రీధర కోడూరు విషయం తీసుకొస్తున్నాం సార్. అరవ శ్రీధర ఆడికి వచ్చాడని చెప్పని కార్యక్రమానికి నాకు న్యాయం చేయండి అని చెప్పని వీణ అనేటువంటి మహిళ ఆడికి వస్తే, అరవ శ్రీధర దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి పోలీసుల దగ్గర నుంచి లాఠీ పెరుక్కొని, పోలీసుల దగ్గర నుంచి లాఠీ, మీరు కన్సిడర్ చేయాలి సార్, పోలీసుల దగ్గర ఉన్నటువంటి లాఠీని పెరుక్కొని ఆ మహిళని బహిరంగంగా ఏ విధంగా కొట్టాడో మనం వీడియోలంతా చూస్తున్నాం. మరి ఇది దారుణం కదా. ఇటువంటివన్నీ ప్రశ్నించాల్సిన అవసరం లేదా? ఈ విధంగా అంబటి రాంబాబు గారు డే 1 నుంచి కూడా ఆయన ఇంట్లో జరిగినటువంటి దాడుల్ని ప్రత్యక్షంగా చూపిస్తూ అనేక విధాలుగా కూడా ప్రజాస్వామ్యబద్ధంలో ముందుకు పోయాడు. కానీ న్యాయం జరగట్లేదు. న్యాయం జరగట్లేదు కాబట్టి వేచి చూసి ఈరోజు నిరాహార దీక్ష చేస్తున్నాడు. రేపు ఇంకో కార్యక్రమం చేస్తాడు. ఆ కార్యక్రమం ఇన్ని రోజుల తర్వాత చేస్తారంటే తప్పు కదా సార్. అది ఇప్పుడేం చేయాలా? తనకు జరిగిన అన్యాయం గురించి ఈరోజు ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు ఆ విధంగా జరగట్లేదు సార్, చెప్పండి. అంటే ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరిగిన కేసులకు కూడా ఈరోజు శిక్ష చేస్తున్నారు కదా. తమిళనాడులో పోలీసులు ఇది నిరాహార దీక్ష, ఆమర నిరాహార దీక్ష, ఓన్లీ నిరాహార దీక్ష, ఓన్లీ అంటే సాయంత్రం అయిపోద్ది. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. విరమింపు చేసేది ఎవరు సార్? సార్ విరమింపు చేసేది విరమింపు చేసేది బొత్స సత్యనారాయణ గారు. ఆయన మళ్ళీ కాపు సామాజిక వర్గమే. అవును, కాపు సామాజిక వర్గం. ఓకే ఓకే. అంటే ఏమన్నా ప్లానింగ్ ఏమైనా ఉందంటారా సార్? ఇప్పుడు యాక్సిడెంటల్గా కాపు సామాజిక జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి పోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి మా నాయకుడు మా పార్టీలో ఉన్నటువంటి పెద్ద నాయకుల్లో ఒక నాయకుడు బొత్స సత్యనారాయణ గారు. బొత్స సత్యనారాయణ గారు పోయి ఆడ విరమింపు చేస్తున్నారు. దాంట్లో పోయి యాక్సిడెంటల్గా జరిగినటువంటి విషయాన్ని కాపులే ఇవ్వాలా, లేకుంటే రెడ్లే ఇవ్వాలా, మాకు కుల వివక్షలు ఇస్తారు. మాకు ఎవరైనా సరే మా పార్టీలో ఉన్నటువంటి అందరూ కూడా సమానమే. కాపు కావచ్చు, కమ్మ కావచ్చు, ఏదైనా కావచ్చు. కరెక్టే సార్ మీరు చెప్పింది. కానీ గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ సామాజిక వర్గం వాళ్ళని ఆ సామాజిక వర్గం వాళ్ళతోనే తిట్టించేవాడుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చంద్రబాబు నాయుడు గారిని తిట్టించాలంటే, బూతులు తిట్టించాలంటే గతంలో కొడాలి నాని గారు కనబడేవాళ్ళు. కొడాలి నాని గారు కదా సార్. అలాగే విమర్శ చేసింది అందరూ చేశారు సార్. కొడాలి నాని తీసింది విమర్శలు మాత్రం మీరు చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆ రోజు అందరూ విమర్శించారు. 2014-19 నుంచి విమర్శించినప్పుడు మేము విమర్శించాము. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు విమర్శించారు. కానీ మీరు కొడాలి నానిలో ఉన్నటువంటి ఫేమ్ని చూసి కొడాలి నాని మాత్రమే టీవీలో వస్తాడు కాబట్టి ఆయన గుర్తుపెట్టుకుంటున్నారు మీరు. అంతేగాని మాకు కుల వివక్ష లేని పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. ఏది చెప్పండి, మళ్ళీ ఒకసారి. కుల వివక్ష లేనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇంకొకసారి ప్లీజ్. కులాలకి సార్ ఇంకొకసారి ప్లీజ్ సార్, జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఒకటే సార్. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, వైశ్యులకి, భాషలకి వేటికి సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఏ ఫలాలైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటివి ప్రజలకి చేరాలనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నినాదం. మాకు ఓటైనటువంటి తెలుగుదేశం పార్టీ అయినా సరే, మాకు ఓటైనటువంటి బీజేపీ అయినా సరే, మాకు ఓటైనటువంటి సిపిఎం, సిపిఐలు అయినా సరే అర్హతే ప్రామాణికంగా అన్ని పొలాలు కూడా అందరికీ అట్టడుగు స్థానానికి చేరాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి, వయసులకి అతీతంగా పనిచేసినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉన్నదంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వేరే పార్టీలకి అవకాశం లేదు, వేరే ఏ పార్టీ కూడా లేదు. అందరూ చంద్రబాబు నాయుడు గారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు జీడీ నెల్లూరులో మీటింగ్ పెట్టి అంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు ఒకసారి రికార్డులో వేసి చూడండి, తెలుస్తుంది. ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ నాయకులు కానీ అధికారులు కానీ స్పందించి వాళ్ళకి కానీ సహాయం చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మీరు ఏదైనా సరే న్యాయం చేస్తే, ఫలాలు అందిస్తే, వాళ్ళకి సహాయం చేస్తే పాలు పోసినట్టే. వైఎస్ఆర్సీపీలో మెజారిటీ భాగాలన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఎందుకు ఉన్నాయంటారు సార్? రెడ్డి సామాజిక వర్గంలో అంటే నేను ఒక రెడ్డిగా చెప్తున్నాను సార్. చెప్పండి. నేను ఒక రెడ్డిగా చెప్తున్నా. రెడ్డిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరిగింది రెడ్లకు మాత్రమే. మాకు రెడ్లుకి చేస్తే ఏదైనా ఇప్పుడు నాకు చేస్తే రెడ్లకే చేస్తున్నాడు అనేటువంటి ఒక వివాదం వస్తుందని చెప్పని ఒక
చెడ్డ పేరు వస్తుందని జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని పక్కన పెట్టాడు. అన్ని కులాలకి అన్ని మతాలకి ఆయన సాయం చేశాడు. ఎస్సీలను ఆదరించాడు, ఎస్టీలను ఆదరించాడు, మహిళలను ఆదరించాడు, బలిజలను ఆదరించాడు, కాపులను ఆదరించాడు, మైనారిటీలను ఆదరించాడు, అందరినీ ఆదరించాడు. రెడ్లు కన్నా కానీ అన్ని కులాలను కూడా ఆదరించినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు రెడ్లు అదే వివాదం ఉంది సార్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి పోనీ సకల శాఖ మంత్రిగా అప్పుడులో పోనీ ఏ మంత్రి కాకపోయినా మరి ఆయన దగ్గర నుంచి అందరూ రెడ్డి సామాజిక వర్గం నుంచే మెయిన్ క్యాండిడేట్ మెయిన్ పోస్టులో ఉన్నారు కదా సార్. మెయిన్ పోస్ట్ ఏది మెయిన్ పోస్ట్ నేను అడుగుతాను సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత మెయిన్ పోస్ట్ ఏది? డిప్యూటీ సీఎం. డిప్యూటీ సీఎం ఎవరికి ఇచ్చున్నారు? కాదు సార్, డిప్యూటీ సీఎం అనేది మెయిన్ పోస్ట్ కాదు అనుకుంటున్నా నేను. అంటే ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనుకుంటున్నాను. అవును సార్, హోమ్ మినిస్టర్ ఎవరికి ఇచ్చారు ఆ రోజు? అవును, మహిళకి ఇచ్చాడు. మేము నేర్పించింది ఏది? ఈ రోజు మహిళా హోంమంత్రి, ఎస్సీకి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హోంమంత్రి అనిత ఉన్నదంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కాదు, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనే. ఆ రోజు కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళని ఈ యొక్క హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డికే చెప్పాలి. అది తానేటి వనిత గారికి ఇచ్చారు. సో ఆయన నేర్పించింది చంద్రబాబు గారు ఫాలో చేస్తున్నాడు. అంతేగాని అదే విధంగా డిప్యూటీ సీఎంలు పెట్టుకుంటే 5 మంది డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. రెడ్లకి ఇవ్వలేదు డిప్యూటీ సీఎం అయినా. ఒక ఎస్సీకి ఇచ్చాడు, ఒక బీసీకి ఇచ్చాడు, ఒక మైనారిటీకి ఇచ్చాడు, ఒక కాపుకి ఇచ్చాడు. ఈ విధంగా డిఫరెంట్ సామాజిక వర్గాలకి ఇచ్చారు సార్. సామాజిక వర్గాలుగా, కులాల వర్గాలుగా న్యాయం జరిగినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఒకటైతే చెప్పండి, అసలు అంబటి రాంబాబు గారి టార్గెట్ ఏంటి? మీ ప్లానింగ్ ఏంటి? ఏమైనా ఉన్నాయా సార్? అంబటి రాంబాబు గారి టార్గెట్ ఒకటే సార్. ఎవరైతే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడికి పాల్పడ్డారో ఆ వ్యక్తి, ఎవరైతే ఈ దాడికి ప్రోత్సహించినటువంటి వంశీ వెంకటేశ్వరరావు అనేటువంటి ఒక అధికారులు ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, ఈ పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలా? రైట్. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరికీ కూడా తగిన శిక్ష వెయ్యాలనేటువంటిది అంబటి రాంబాబు గారి హెచ్చరికలు జారీ చేసినట్టున్నారు. బయట ఒకటి చూద్దాం, ప్లే అవుతుంది, తర్వాత మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అంబటి రాంబాబు గారు బయట ఒకటి ప్లే చేయండి. భయపెట్టాలనుకుంటున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలనుకుంటే అది మీ పొరపాటు. అందులోనూ అంబటి రాంబాబును భయపెట్టాలనుకుంటే మరింత పొరపాటు అని మనం చేస్తున్నా. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భం ఏమిటి అందరికీ మనవి చేస్తున్నా. ఈ 7 గంటల 20 నిమిషాల సేపు జరిగినటువంటి దాడి పోలీసుల సమక్షంలో, అంతేకాదు మీడియా మొత్తం లైవ్ ఇస్తున్నటువంటి సందర్భంలో, ఏదో ఒక టీవీలో లైవ్ వస్తూనే ఉంది. ఇవాళ యూట్యూబ్లో కొట్టి చూస్తే ఎవరెవరు దాడి చేశారో అవన్నీ కనిపిస్తాయి. నేను పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను ఏమంటానంటే, అయ్యా నేనేదో చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, ఆ దూషించిన తర్వాత తొందరపడి మాట్లాడాను, కొన్ని మాటలని క్షమాపణ చెప్పినా నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండే విధంగా చేశారు ఈ ప్రభుత్వం, పోలీసులు. ఇక్కడ నా ప్రశ్న, ఇవాళ 12 గంటల నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నానంటే, నా మీద పడి, నా ఇంటి మీద పడి అంత దారుణం చేస్తే 18 రోజులు కాదు కదా, 18 నిమిషాలైనా పోలీస్ స్టేషన్లో పెట్టగలిగారా? ఇది ధర్మమా? ఇది న్యాయమా? మాకొక న్యాయమో వారికి ఒక న్యాయమా? ఏంటి కృష్ణవేణి గారు, నమస్తే అండి. జనసేన అధికార ప్రతినిధి కృష్ణవేణి గారు ఉన్నారు, మాట్లాడదాం. కృష్ణవేణి గారు, ఏంటి ఈ సవాళ్ళు ఎవరు చూసి విసురుతున్నట్టు? ఏంటి మీ పార్టీకి ఏమైనా థ్రెడ్ ఉందా అంబటి రాంబాబు గారితో? ఏమన్నా ఏం జరుగుతుందో మీకు ఏమైనా అర్థమవుతుందా? లక్ష్మీనాథ్ గారు, మీకు అలాగే విజయశేఖర్ రెడ్డి గారికి, మధుసూదన్ రెడ్డి గారికి నమస్కారం అండి. నమస్తే సార్. అంబటి రాంబాబు గారు దీక్ష చేస్తున్నారని మీరు డిబేట్ పెట్టే వరకు నాకు తెలియదు. కాకపోతే ఈ రోజు ఆయన అంటే చచ్చిపోయిన ఆయనకి పరామరికి వచ్చారని తెలుగులో సామెత వస్తుంది. జరిగింది ఎప్పుడు జరిగింది, ఇవాళ ఆయన దీక్ష చేసినట్టుంది. నిజంగా అంబటి రాంబాబు గారు అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే కనుక అసలు ఈ ఘటన జరుగుండేదే కాదు. కానీ అంబటి రాంబాబు గారు ఒక గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎలాంటి నకారాలతో తిట్టారో చూసారండి, ప్రజలందరూ కూడా చూశారు. దానికే ఆ రోజు
వెంటనే డిపార్ట్మెంట్ స్పందించి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అంటే కార్యకర్తల మధ్య గొడవలు జరగకూడదని అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి కట్టడి చేయాలని ఆ రోజు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిని తీసుకొని వచ్చి వాళ్ళ ఆయన రాజకీయ ఉనికి కోసమో లేకపోతే ఆయన రాజకీయ చరిత్ర కోసమో అంబటి రాంబాబు గారు దీక్ష చేపట్టారటండి. దీనికి బొత్స సత్యనారాయణ గారు చుట్టుపక్కల వచ్చి దీక్ష విరమింపు చేస్తారట. ఇన్ కేసు ఒకవేళ బొత్స సత్యనారాయణ గారు ఏ ట్రాఫిక్ లోనో ఇరుక్కుపోతే కనుక ఈ దీక్ష విరమిస్తారా లేకపోతే కొనసాగిస్తారా అన్న దానికి కూడా ఒక క్లారిటీ ఉందో లేదో తెలియదు. క్లారిటీగా చెప్తున్నారులేండి, ఫలానోళ్ళు విరమిస్తే ఇస్తేనే నిమ్మరసం ఇస్తేనే నేను అని ఆయన అనలా, కొంచెం సేఫ్టీలోనే ఉన్నారు. నేను 12 గంటలు దీక్ష చేస్తానని చెప్పారు. మీరు ఎక్కువ ఆశిస్తున్నారు అనుకుంటా. ఏమైనా బొత్స సత్యనారాయణ గారు ఏమైనా ట్రాఫిక్లో ఇరుక్కోవాలని కోరుకుంటున్నారు మీరు? అంబటి రాంబాబు గారికి మీద ఏమైనా కక్ష ఉందండి మీకు? అయ్యయ్యో అదేం కాదు సార్. అంటే ఆయన దీక్ష చేపట్టారు కదా, అన్న మాట మీద నిలబడతారా లేదా అన్న దాని గురించి. అంటే ఒక చేపట్టినప్పుడు, ఒక నిరసన దీక్ష చేపట్టినప్పుడు దానికి ఒక విలువ ఉందండి. ఒక పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రం కోసం ఎంత పోరాడి బంకమన్ను కట్టుకుని దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రాలు సాధించినటువంటి వ్యక్తి. అలాగే అనేక సందర్భాల్లో చాలా మంది దీక్షలు చేస్తూ ఉంటారు. దానికి ఒక విలువ, ఒక గౌరవం ఉంటుంది. అంటే మా ముద్రగడ్డ పద్మనాభం గారు కూడా ఆ రోజు పాప ఉద్యమ నేతగా ఎలాగ చేపట్టారన్నది అందరికీ ప్రజలకు మా చిన్నతనంలో తెలిసినటువంటి పరిస్థితి. కానీ దీక్షలకంటూ ఒక విలువ ఉంటుందండి. వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నారు. నిజంగా ఆయన దీక్ష చేపట్టారంటే ఇప్పటికీ కూడా చాలా మందికి, అంటే ఆయన చంపేసిన సలహా లెగలేదు. ఆయన స్వప్రయోజనాల కోసం చేసినటువంటి దీక్ష కాదు, బడుగు బలహీన వర్గాల కోసం చేసినటువంటి దీక్ష. కానీ ఈ రోజు అంబటి రాంబాబు దీక్ష దేనికోసం చేస్తున్నారు సార్? అది దానివల్ల మా జనసేనకి నష్టం ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి కోసం వైఎస్ రాజశేఖర్ ఆయన చెప్తున్నారు కదండి కృష్ణవేణి గారు ఆయన నా సామాజిక వర్గం కోసం చేస్తున్నానో లేదంటే ఇంకోటో చెప్పలేదు. ఆయన కేవలం నా మీద దాడి జరిగింది 4 నెలల క్రితం, ఎప్పుడో 3 నెలల క్రితం దాడి జరిగింది కాబట్టి నేను ఇప్పుడు చేస్తున్నాను ఈ దీక్ష. వచ్చే కాలంలో వాళ్ళందరికీ కూడా శిక్ష పడేంత వరకు ఈ దీక్షని కొనసాగిస్తానంటున్నారు. మరి సామాజిక వర్గం కోసం ఆయన ఏమీ దీక్ష చేయలేదు. కానీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను రెచ్చగొట్టడం కోసం కాపు సామాజిక వర్గం మీద దాడి జరుగుతున్నటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ఏ రోజు కూడా ఆయన నిరాహార దీక్షలో ఇప్పుడు ఉదయం నుంచి అమ్మ కృష్ణవేణి గారు ఈ రోజు ఉదయం నుంచి 6 గంటల నుంచి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ నిరాహార దీక్షలో ఎక్కడ కూడా సామాజిక వర్గం పేరు కానీ నా సామాజిక వర్గంలో దాడులు జరుగుతున్నాయి, అణచివేత గురువుగా కాబడుతున్నారని ఎప్పుడు చెప్పలేదు. మీరు కావాల్సిన వీడియోలు చూసుకోండి. నాకు అన్యాయం జరిగింది దానిపైన నేను ప్రతిఘటిస్తున్నాను, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాను అంటున్నారే కానీ సామాజిక వర్గాల పేర్లు ఎక్కడ కూడా రాలేదు. గుర్తుపెట్టుకోండి తల్లి. సార్ మీరు అన్నది అగ్రీ చేస్తారు. వాళ్ళు ఆయన మాట్లాడి పోయి ఉండకపోవచ్చు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన అరెస్ట్ చేశారంటే కాపు నేత అంబటి రాంబాబు అరెస్ట్ అని వచ్చింది సార్. మీ పార్టీ హ్యాండిల్ నుంచి దాన్ని ప్రమోట్ చేసినటువంటి పరిస్థితి. తర్వాత ఇదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులను తీసుకుని వెళ్ళి ఆయన పరామర్శించడం ఇలాంటివన్నీ జరిగినాయి. కాబట్టి ఆ సామాజిక వర్గం మీద దాడి జరుగుతున్నటువంటి రీతిలో అంబటి రాంబాబు గారి దీక్ష ఉండబోతుంది. అంటే ఇప్పుడు డ్రామా మొదలైంది, ఏదంటే ఏ రకంగా హై డ్రామా కొనసాగుతుంది చూస్తాం సార్. అది వాళ్ళు మాట్లాడలేదనేది వాస్తవం, ఇదని అగ్రీ చేస్తాను. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాపు నేత అరెస్ట్ అని వచ్చింది. సోషల్ మీడియా అంతా కూడా రాంబాబు గారు కాపు నేత కాదు కదండి, ఆయన జస్ట్ వైసీపీ నేత అనుకోవాలి కదా. కాపు నేత ఎప్పుడయ్యారు మీకు తెలుసా? కాపు నేత అంటే ఏంది? కాపు నేత కాదు అనడానికి అసలు కాపు నేత అంటే ఏంది? వాట్ ఇస్ ది డెఫినేషన్ ఆఫ్ కాపు నేత? కాపు రిజర్వేషన్ కోసం పోరాటం చేశారా? ఇప్పుడు బై బర్త్ ఆయన కాపు, ఆయన పుట్టికే కాపు, ఆయన నేతగా ఎదిగాడు. ఏ పార్టీలో నేతగా ఎదిగాడో పక్కన పెట్టండి. కాపు సామాజిక వర్గంలో పుట్టిన వ్యక్తి కాపు నేత అవుతాడు ఖచ్చితంగా. అదే కదా కాపు నేత. అది వైఎస్ఆర్సీపీ ఎదుగుతున్నాడు, టీడీపీలో ఎదుగుతున్నాడు అనేది పక్కన పెట్టండి. ఆయన బై బర్త్ కాపు, ఆయన కాపు లీడరు. అదే వంగవీటి మోహన్ రంగా గారి శిష్యుడు, ప్రథమ శిష్యుడు. ఆయన రక్తంలోనే వంగవీటి మోహన్ రంగా గారి యొక్క ఆలోచన సరళి, ఆయన ఐడియాలజీ జీర్ణించుకుపోయింది.
కాబట్టి ఆయన కాపుల కోసం పోట్లాడతాడు. సార్ వంగవీటి మోహన్ కాదు, గారి మీరు పార్టీలో చెప్పేది ఎలా ఉందంటే చిన్నపిల్లలు కాదు ఒక్క నిమిషం చిన్నపిల్లలు 2వ తరగతి 3వ తరగతి పిల్లలు గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా బాబు అంటే గర్ల్ ఫ్రెండ్ అంటే నేను గర్ల్ ఆమె బాయ్, ఆ బాయ్ నా గర్ల్ ఫ్రెండ్, నేను బాయ్ గర్ల్ ఫ్రెండ్ అంటారు కదా. నిజమైన గర్ల్ ఫ్రెండ్ అంటే అర్థం అది రాదు కదా. అసలు కాపు నేత అంటే కాపుల కోసం ఉద్ధరించడం కోసం ఎవరైతే ఉద్యమాలు చేశారో వాళ్ళు కాపు నేత అవుతారు, కానీ కాపుల్లో పుట్టిన వాళ్ళందరూ కాపు నేతలు అవుతారా? కాపు నేత అంటే నేను డెఫినేషన్ చెప్తాను చూడండి. చెప్పండి. కాపు నేత అంటే కాపుల కోసం, కాపుల యొక్క బాగోగుల కోసం పోట్లాడేవాడు కాపు నేత. అవును. నేను కాదన్ను, కానీ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒకడు ఇండివిజువల్ గా పార్టీలకు అతీతంగా పోట్లాడతాడు, ఇంకొక టీడీపీలో ఉండి పోట్లాడతాడు, ఇంకొకడు వైసీపీలో ఉండి పోట్లాడతాడు. సరే మీరు ఒకటి చెప్పండి, ఇంత మాట్లాడారు కదా, ఒక్క మాట అడుగుతున్నాను కృష్ణవేణి గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఒక్క మాట నేను అడుగుతున్నాను. ఇదే అంబటి రాంబాబు గారు తన సామాజిక వర్గం గురించి కాపులు మందు తాగుతారు, ముక్కలు తింటారు, వాళ్ళ గురించి నాకున్న అభిప్రాయం అదని తన గురించి తను తక్కువ చేసుకున్నారు. మీరు ఎప్పుడన్నా మీ క్యాస్ట్ గురించి మీరు తక్కువ చేసుకున్న దాఖలాలు ఉన్నాయా? ఎందుకంటే ఇది నేను అడుగుతలేదు, జనాలందరూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ రోజున ఎంత బలంగా ఆయన్ని ప్రొజెక్ట్ చేయాలని చూసినా ఆయన బలంగా వెళ్ళలేకపోతున్నారు సామాజిక వర్గంలోకి. అయ్యే ఆయనకి పాలిట యమపాశాలుగా మారినాయి. కృష్ణవేణి గారు ఏమంటారు? మీరు మాట్లాడాలి. లక్ష్మీనాథ్ గారు, ఇదే విషయాన్ని అనేక సార్లు సందర్భాల్లో చర్చించాము. ఈ రోజు కూడా మాట్లాడతానండి ఇదే విషయం మీద. కాపులు తాగుబోతులంటూ, తిరుగుబోతులంటూ, మాంసాలు తింటారంటూ ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారు, ఆయన ఒక రకంగా సంపాదించుకున్నారు కాబట్టి, ఉన్నత వర్గంలో ఉన్నారు కాబట్టి, ఆర్థికంగా బలవంతుడు కాబట్టి అంబటి రాంబాబు గారు ఒకవేళ ఆయన డైలీ మాంసాలు తిని ఉండొచ్చు, ఒకవేళ సత్యనాశకంగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు సార్. కానీ కాపులందరూ కూడా అదే విధంగా బతుకుతున్నారు అనేది తప్పు. అంటే గ్రౌండ్ లెవెల్ లోకి వచ్చి చూడండి సార్. అంబటి రాంబాబు గారు బార్బర్ షాపులో అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. చాలా మంది కాపు సమాజ వర్గానికి చెందిన కూలి నాలి చేసుకుని బతుకుతున్నారు సార్. నిజంగా చిన్న తోపుడు బళ్ళ మీద కూడా కాకుండా బరకాలేసుకుని వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఒక కాపు సామాజిక వర్గమే కాదు కదండి, పేదలు అన్ని సామాజిక వర్గాల్లోనూ ఉన్నారు. కృష్ణవేణి గారు, దానిలో మీరు చెప్పిన దానిలో నేను తప్పు అన్నట్లేదు. రైట్ కృష్ణవేణి గారు, నేను మళ్ళీ మాట్లాడతాను, కొంచెం చెప్పండి. చిన్న పాయింట్ నేను క్లోజ్ చేసేస్తాను. చెప్పండి. మనం రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయని మనం గొప్పగా మాట్లాడుకుంటాం సార్. కానీ గ్రాస్ లెవెల్ కి వచ్చేసరికి ఇంకా చెప్పులు కుట్టుకునే వాళ్ళు చెప్పులు కుట్టుకుంటూనే బతుకుతారు. నిజంగా వాళ్ళు కూలీ నాలి చేసుకుంటూనే బతుకుతారు. రిజర్వేషన్ ఫలాలు అనేవి కానీ కొన్ని చోట్ల మాత్రమే అవి ఉద్యోగాలు అనేవి కూడా కొన్ని కుటుంబాల మధ్య మాత్రమే చిక్కుముడిలాగా చిక్కుకుపోయి ఉన్నాయి తప్ప, గ్రాస్ లెవెల్లో అయితే మాత్రం అందలేదన్నది మాత్రం క్లియర్ గా గ్రౌండ్ రూట్ లో పనిచేసేటువంటి మాలాంటి చాలా మంది అన్ని సామాజిక వర్గాల్లోని పేదలు ఉన్నారు, పూట గడవని వ్యక్తులు ఉన్నారు సార్. వాళ్ళ గురించి పోరాటం చేసే ఎవరున్నా సరే ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తాం. ఎస్ కృష్ణవేణి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో అందుబాటులో ఉండండి. మనతోటి విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శేఖర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం మీకు, అట్లాగే ప్యానలిస్టులకి, ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఏంటి సార్, ఆయన ఒక సవాల్ విసురుతున్నారా? అరెస్టు చేశారు 18 రోజులు అని ఏయో డైలాగులు చెప్పారు. అసలు కారణం ఏంటంటారు? అంబటి రాంబాబు గారు ఎందుకు ఇది చేస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు మనము ఈరోజు డిబేట్ చేస్తున్నాం, అది ఆయనకి కావాలి, ఇట్లా అందరూ డిబేట్ చేయాలి. అంబటి రాంబాబు గారిని అందరూ కాపు టైగరు, ఏదో ఇంకొక రకరకాల టైగర్స్, లేదంటే రకరకాలుగా ఆయన గురించి మాడుకోవాలి. తర్వాత ఆయన మీద ఏదైతే దాడి జరిగిందని ఆయన చెప్తున్నాడో దాన్ని మాడుకోవాలి, ప్రజల్లో ఒక రకమైన సానుభూతి సంపాదించుకోవాలి. అట్లాగే కాపు కమ్మ కులానికి గలాటలు పెట్టాలి, అట్లాగే కాపు కులాన్ని టీడీపీ నుంచి వేరు చేయాలి, వీలైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కూడా వేరు చేయాలి. ఇవన్నీ సార్ మనం ఆల్రెడీ చాలా రోజులు మాడుకున్నాం. ఆయన ఏంటంటే ఇప్పటి వరకు దారుణంగా ఫెయిల్ అయ్యాడు. 35 మార్కులు రాలేదు ఇంతవరకు ఆయనకి. ఆయన చేసిన యాగీకి రకరకాల మీటింగ్లు పెట్టాడు, ఏదో అందరినీ కాపు కుల నేతలందరినీ పిలుస్తాడు, వాళ్ళతో రకరకాల ప్రెస్ మీట్ పెట్టిస్తాడు. ఎవడు పట్టించుకోవట్లే సార్. నేను ఒకటే చెప్తున్నా సార్, కాపులకు రాజ్యాధికారం కావాలంటే వారికి పవన్ కళ్యాణ్ గారితో మాత్రమే సాధ్యం. ఇది అందరికీ తెలుసండి. ఈరోజు కొత్తగా మనం మాడుకోవాల్సింది ఏమీ లేదు. వారికి ఏదైనా పవర్ లో షేర్ కావాలన్నా అంటే విజయశేఖర్ రెడ్డి గారు ఒక అబ్జెక్షన్
ఒక అబ్జెక్షన్ పవన్ కళ్యాణ్ గారు ఒక్క నిమిషం విజయశేఖర్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు కాపు నేతగా కాపుల కోసం పార్టీ ఏమైనా పెట్టారా? కాదుగా. పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వల్ల సాధ్యమవుద్ది అంటారు మీరు? సార్ నేనేమంటానంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, బాబు పొద్దున్న లేచి ఆయన మీరు నా మీటింగ్కి వచ్చి సీఎం అని అరుస్తారు, మీరు మద్దతు ఇవ్వని ముందు మీరు ఏదైతే ఆశపడుతున్నారో అదిగో మా కమ్యూనిటీ నుంచి ఒక నేత సీఎం కావాలని ఏదైతే ఆశపడుతున్నారో ఎస్ నేను సిద్ధమే, మీరు పెద్దల పాత్ర పోషించండి, మీరు అన్ని కులాలు కలుపుకొని ముందుకు రండి, మీరు భీకరంగా ఓట్లు వేయించండి. 25% ఈ రోజు ఉన్న ఏదైతే ఈ తెలగ ఒంటరి కాపు బలిజ ఇవన్నీ ఉన్నారో వీళ్ళందరినీ ఏకం చేయండి, మీరు మా ఓట్లు వేయించండి. అట్లాగే బీసీలను ఎస్సీ ఎస్టీలను మైనార్టీల దగ్గర తీసుకోండి, మీరు పెద్దల పాత్ర పోషించండి. మీకు ఏదైతే మనసులో ఉందో ఒక ఆశ ఆకాంక్ష, ఆ ఆకాంక్షని నెరవేరుస్తారని ఆయనే చెప్తున్నారు. సార్ ఎవరు ఒక కులం కోసం పార్టీ పెట్టరు, అదైతే వాస్తవం. దాని గురించి మనం మళ్ళా మాడుకోవాల్సిన అవసరం లే. కానీ ఏదైనా ఒక సామాజిక వర్గము మా నేత సీఎం కావాలనుకున్నప్పుడు అది తప్పు కాదు. కానీ ఇప్పుడు ఒక కులమో ఒక సామాజిక వర్గమో మా దగ్గర నుంచి ఒక వ్యక్తి సీఎం కావాలని కోరుకుంటే అంటే వారి కోసమే పార్టీ పెట్టారా అని మాట్లాడుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఉంది కొన్ని కులాలలో ఆ కులం ఒకటి, వారు కోరుకోవడంలో తప్పు లేదు. వారు ఎందుకు కోరుకుంటున్నారు అనేది కోరుకోవచ్చా, కోరుకోవడం న్యాయమేనా, ఇవన్నీ వేరే క్వశ్చన్స్. అవన్నీ కోరుకుంటున్నారు అనేది వాస్తవమే కదా. లక్ష్మీరావు గారు చెప్పండి. నేను మాట్లాడేదాకా వ్యాలిడ్ పాయింట్ ఉందా? ఎస్, పాయింట్ ఉంది, మాట్లాడండి. అందుకనే కదా నేనేం మాట్లాడలేదు, మాట్లాడండి. అదే సార్ నేను అదే అంటున్నా. ఇప్పుడు వారు ఎందుకు కోరుకుంటున్నారు, అలా కోరుకోవచ్చా లేదా అంటే రెడ్లు కోరుకుంటున్నారా, లేదంటే కమ్మాస్ కోరుకుంటున్నారా, లేదంటే ముస్లిమ్స్ కోరుకుంటున్నారా, లేదంటే బీసీలు కోరుకుంటున్నా? అవును, అందరూ కోరుకుంటున్నారు సార్. మా కులంలోనే సీఎం ఉండాలని అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే మా కులంలో సీఎం ఉంటే మాకు మేలు జరుగుతుందనే ఆశ అందరిలో ఉంది సార్. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా రాజకీయాలు ఇట్లాగే ఉన్నాయి భారతదేశంలో. మా ఓడైతే మాకు మేలు జరుగుతుందనే ఆశ కొందరిలో ఉంటది. కాకపోతే ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే మధుసూదన్ గారేమో రెడ్డి కులం నుంచి వచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో క్రిస్టియన్. మరి ఆయన ఎలా కోరుకుంటున్నాడో నాకైతే తెలియదు. అదైతే వాస్తవం. కులం వేరు మతం వేరు కదా సార్. మీరు చంద్రబాబు నాయుడు, మీరు రెడ్డి, మరి చంద్రబాబు నాయుడు గారు కమ్మ. ఇక్కడున్నా సరే జగన్మోహన్ రెడ్డి వెనకాల రెడ్డి అని ఉంది, నేను కోరుకోవడంలో అర్థం ఉంది. సరే మీరు విజయశేఖర్ రెడ్డి, ఆ చంద్రబాబు నాయుడు, మీరు నాయుడుని ఎందుకు కోరుకుంటున్నారు చెప్పండి. చెప్తా అంటే కులాలు కాదండి, మనకు సమాజానికి మంచి చేసే వ్యక్తి ఏ కులం నుంచి వచ్చినా ఏ మతం నుంచి వచ్చినా సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత చదువుకున్న వ్యక్తిగా మనకుంది. ఆ యాంగిల్లో మేము పోతున్నాం కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి లేకపోతే క్రిస్టియన్ అంటే విజయశేఖర్ రెడ్డి గారు ఏందండి ఈ మాటలో చదువుకున్నారు మీరు. మధుసూదన్ రెడ్డి గారు ఏమన్నారు, ఫస్ట్ ఒక మాట అన్నారు, అంబటి రాంబాబు గారు చదువుకున్న వ్యక్తి, రాజ్యాంగ విలువలు తెలిసిన వ్యక్తి అని. అవును, ఆయన అడ్వకేట్ అండి. చదువుకున్న వ్యక్తి మాటలా సార్? చదువుకున్న వ్యక్తి మాటలు మాట్లాడారా అంబటి రాంబాబు గారు? న్యాయం ధర్మం మాడదాం. నేనేమి తెలుగుదేశం అధికార ప్రతినిధిగా మాట్లాడను, న్యాయం ధర్మం మాడదాం. అంబటి రాంబాబు గారు అంత దారుణంగా మాట్లాడితేనే కదా సమస్య. దారుణం కదా, ఆయన ఏం మాట్లాడారు చెప్పండి. హైకోర్టు ఏం చెప్పింది సార్? ఫ్లెక్సీలలో మీరు ఏదంటే రాసుకొని మీరు గొడవ పోవడం, ఆ ఫ్లెక్సీలకు పోతే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి నీచ నికృష్ట పనులు చాలా వచ్చేస్తాయి బయట. సార్ నేనేమంటున్నానంటే మధుసూదన్ గారు దయచేసానండి, నేనేమంటున్నానంటే మీకు ఒక ఫ్లెక్సీ నచ్చలా, మీరు తాడేపల్లిలో మీ ఇంటి ముందర నివాసం ముందర మీ విధ్వంసం సృష్టిస్తాం, 29లో మేము ఏమైనా చేస్తాం, మేము వస్తే రమరమలాడిస్తాం, అమరావతిని ఎక్కడ చేస్తాం. విజయశేఖర్ గారు ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. ఈ ఫ్లెక్సీ గురించి మాట్లాడినారు కాబట్టి విజయశేఖర్ గారు ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. అదే తెలుగుదేశం వాళ్ళు కట్టుకుంటే మాత్రము, అదే తెలుగుదేశం వాళ్ళు అయ్యా అక్కడ అవినీతి జరిగింది, నెయ్యిలో కల్తీ కలిపారని మాట్లాడితే కాదు. ఒక్క నిమిషం ఇవ్వండి విజయశేఖర్ గారు ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి. మధుసూదన్ రెడ్డి గారు, గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అన్నందుకు మరి మీ నేత ఎవరైతే ఉన్నారో మీ బీసీ నేత రమేష్ గారు అనుకుంటా, ఆయన దగ్గర వెళ్ళి పార్టీ ఆఫీస్ మొత్తాన్ని కూడా ఇలాగే విధంగా ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఏ విధంగా మా మీద దాడి చేశారు అంటున్నారు. అదే సార్, దాడి చేశారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో తెలుసా? మనోభావాలు దెబ్బతిని ఉంటాయి, వాళ్ళ మనోభావాలు బాధపడినప్పుడు మనం కంట్రోల్ ఎలా చేస్తాం అని అన్నారు. ఒక్క నిమిషం అన్నారు.
అన్నారు. మరి ఏ మనోభావాలు దెబ్బతినలేదంటారా మీరు? దాడి చేస్తారు. సార్ ఒక్కటి సార్ ఈ మందితో పోయి దాడి చేయరు వాళ్ళు. విజయ్ రెడ్డి నన్ను మాట్లాడండి. అడుగుతారు పోయి. సార్ అడిగింది నన్ను, నేను సమాధానం చెప్పాలి దానికి. మాట్లాడండి. నా సమాధానం కూడా మీరు చెప్తే ఏంటో చెప్పండి సార్. ఒకటి సార్, మాట్లాడండి. ఇప్పుడు విజయ్ రెడ్డి గారు ఫ్లెక్సీ గురించి తెచ్చారు కాబట్టి ఫస్ట్ ఫ్లెక్సీ గురించి ఆయనకు సమాధానం చెప్తాను సార్. అసలు ఫ్లెక్సీ అంటే ఏంది సార్? ఫ్లెక్సీ అంటే ఏంటంటే మనకు సంబంధించినటువంటి మన ప్రయారిటీని ప్రజలకు చూపించుకోవడమే ఫ్లెక్సీ. వేరే వాడిని కించపరుస్తూ ఫ్లెక్సీలు ఎక్కడా ఉండవు ఈ ప్రపంచంలో సార్. ఈ ప్రపంచంలో మనం వేరే వాళ్ళ గురించి, వేరే సామాజిక వర్గాన్ని గురించి కించపరుస్తూ ఏ ఫ్లెక్సీలు పెట్టడం అది మంచిది కాదు. వీళ్ళు పెట్టినటువంటి ఫ్లెక్సీ ఏంది సార్? లడ్డూలో కల్తీ జరిగింది, లడ్డూ యొక్క నీచమైనటువంటి ఒక ఫ్లెక్సీని వెంకటేశ్వర స్వామిని అక్కడ పెట్టు, జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని ఒక బ్లాక్ కలర్లో చిత్రీకరిస్తూ వాళ్ళు ఒక రాక్షసుల మాదిరిగా చూపిస్తూ లడ్డులో ఏదో జరిగిపోయింది, లడ్డులో కల్తీ అయిపోయింది, ఇంకా కోర్టులోనే ఉంది, దానికి ఇంకా కల్తీ జరిగిందా లేదా అనేది ఇంకా డెసిషన్ రాకముందే వీళ్ళు ఈ మహా ఫ్లెక్స్ పెట్టు, మహాపాపం అంటూ పెట్టు. అది ఎక్కడ పెట్టారు సార్? టాయిలెట్ల మీద సార్, టాయిలెట్ల మీద ఫ్లెక్సీ పెడితే అది విజయశేఖర్ రెడ్డి ఇది ఆయన టైం, ఆయన చెప్పను. నేను అడుగుతున్నా, సిబిఐ సిట్ రిపోర్ట్ అంత భీకరంగా ఏకపక్షంగా సిట్ రిపోర్ట్, సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అభియోగం మాత్రమే. సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ అభియోగం మాత్రమే. ఈ అభియోగ పత్రాలని విజయశేఖర్ గారు మీరు ఫారిన్ లో ఉండడం వల్ల భారత రాజ్యాంగంలో భారత చట్టాలు మర్చిపోయినట్టున్నారు. మీరు ఫారిన్ లో ఉండేదాని వల్ల భారత చట్టాలు మర్చిపోయినట్టున్నారు. సిట్ ఇచ్చినటువంటి నివేదిక అభియోగ పత్రం మాత్రమే. ఈ అభియోగ పత్రం కోర్టుకు వెళ్ళింది. కోర్టు డిసిషన్ చెప్పే వరకు అది నిజం కాదు. సిట్ చెప్పని, ఇంకోటి చెప్పని, ఎవరైనా చెప్పని, సిబిఐ చెప్పని, ఎవరు చెప్పని అదే టాపిక్ వేరుకి వెళ్తుంది. మళ్ళీ మాట్లాడుతుంది దాని గురించి. ఇప్పుడు నిజంగా అభియోగ పత్రమే అయితే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఫలాని వారి మీద మీరు చర్య తీసుకోండి అనే మాట చెప్పిన మాట వాస్తవం కాదా? మీరుతో ఫలానా వాళ్ళు తప్పు చేశారు, ఎవరి మీద ఈ సిట్ రిపోర్ట్ లో కరుణాకర్ రెడ్డి గారికి కానీ, వైవి సుబ్బారెడ్డి గారికి కానీ, చర్యలు తీసుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదని చెప్పి సిట్ తేల్చిందే. సిట్టు తెచ్చిన నివేదికలో వైవి సుబ్బారెడ్డికి కానీ, లేకుంటే కరుణాకర్ రెడ్డి గారికి కానీ, వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సంబంధం లేదని తెలిసిందే. మీరు గుర్తుపెట్టుకోవాలి. మసూరెడ్డి గారు ఒక 5 నిమిషాలు నా మాట వినండి, మళ్ళా మీరు మాట్లాడదు, అన్నిటి మాట్లాడండి. నేను సార్ సింపుల్ గా క్వశ్చన్ అడుగుతా సార్. 2019 నుంచి 24 మధ్యలో జరిగిన కల్తీ అనే మాట సిట్టు చెప్పినప్పుడు ఏ ప్రభుత్వం తప్పు సార్? అందులో మీరు క్వశ్చన్ చేయొద్దు, మీరు మీరు దాన్ని మర్చిపోయి ఉన్నారు విజయశేఖర్ రెడ్డి గారు. అసలు శాంపిల్ తీసిందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సప్లై చేసినటువంటి శాంపిల్స్ తీసుశారు. దాన్ని తీసుకుంటే మళ్ళీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మధుసూదన్ రెడ్డి గారు ఆయన అన్నదాన్ని మీరు నోట్ చేసుకోండి. రెండో మాట వాళ్ళు నివేదిక పంపించారు ప్రభుత్వానికి. అయ్యా పలానా ఆఫీసర్లు పలాని టీడీడీ మెంబర్లు తప్పు చేశారు, పర్చేస్ కమిటీ తప్పు చేసింది, మీరు చర్యలు తీసుకోవడం చెప్పారు. దాని మీద ఒక నివేదిక మళ్ళా మేము 45 రోజుల్లో ఒక ఆఫీసర్ వేసి ఆ ఆఫీసర్ ద్వారా సాధ్యాసాధ్యాలు ఏమేమి చర్యలు తీసుకోవాలా, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఏ చర్యలు తీసుకోవాలి. శేఖర్ రెడ్డి గారు టాపిక్ లోకి వద్దాం, డైవర్ట్ అవుతుంది మొత్తం కూడా. అది జరుగుతుంది సార్. దాని మీదనే ఒక ఫ్లెక్సీ వేశారు. ఏమని వేశారు? అయ్యా పలాని గవర్నమెంట్ లో పలాని విధంగా ఈ మాదిరిగా అక్కడ నెయ్యి కల్తీ జరిగింది వేశారు. టాయిలెట్ల మీద సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఫ్లెక్సీ టాయిలెట్ల మీద వేశారు. అది మీ విఘ్నత, మీ తెలుగుదేశం పార్టీ విఘ్నత, చంద్రబాబు నాయుడు గారి విఘ్నత. మీరు తప్పనుకుంటే సార్, ఇదే మీరు తప్పనుకుంటే మీరు తిరుపతిలో ప్రాయశ్చిత్త హోమం చేసి భూమన కరుణాకర్ రెడ్డి గారు అక్కడ ఫ్లెక్సీలు పెడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని విమర్శిస్తే దాన్ని ఎందుకు మీరు ఖండించాలా? ఒకటి. రెండో మాట, ఈ మధ్య కాలంలో అమరావతి మీద అంత దుర్నీతి పోస్తూ మేము 29లో వస్తే విధ్వంసాన్ని సృష్టిస్తామని సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు, అంటే ప్రతిపక్ష నాయకుడు అనుకున్నాం, ఒకవేళ ఆయనకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకపోయినా ఈ శేఖర్ రెడ్డి గారు వారి ఇంటి ముందరే ఒక ఫ్లెక్సీ పెడితే మీరు ఎందుకు ఖండించలేదు? ఒకటి చెప్పండి శేఖర్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారికి అసలు ఏం కావాలి, వైసీపీ ఏం కోరుకుంటుందంటే ఏం చెప్తారు? టాపిక్ లోకి రండి ప్లీజ్. సార్ ఈ ఊర్లో ఈ రాష్ట్రంలో ఏ పిల్లవాళ్ళు అడిగితే చెప్తాను సార్ అంబటి రాంబాబు గురించి. ఆయన ఈ రాష్ట్రంలో ఫేమస్ అవ్వాలా, కాపు నేతగా ఆయన ఎస్టాబ్లిష్ కావాలి. వీళ్ళు ఏదో ఊహించుకున్నారు సార్. రాజకీయ నాయకుడికి ఫేమస్ గా ఉంటారు, మీరు కూడా అదే కదండి. డిబేట్ లో మాట్లాడుతున్నారంటే ఫేమస్ కావాలనే కదా సార్. ఆయనదే ఉంది సార్, ఆయనదే వీడియో ఉంది
సార్ రంగా గారికి నాకు ఎటువంటి పరిచయము లేదు. అవును. నేను ఒక్కసారి ఏమో కలిశాను రాజకీయంగా, అంతకుమించి నాకు ఎటువంటి పరిచయం లేదు. ఉంది, మేము కూడా చూసాం అది. కాపు కులం కోసం పుట్టిన వాడిని కాదు. వాయిస్ మ్యూట్ అవుతుంది, మ్యూట్ అయింది, వాయిస్ మ్యూట్ అయింది, వినపడతలేదు. వినపడలేదు సార్? యా వినపడుతుంది, ఇప్పుడు చెప్పండి, సార్ వినిపించండి. కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తి కాదు. అంటే కాపు కులతత్వవాదం తలకెక్కిన వ్యక్తి కాదు. అవును, తప్పేందంటే తలకెక్కిన వ్యక్తిని వెళ్ళిపోవాలి. సార్ వినపడలేదా? వినపడుతుంది. తప్పులేదు కదా, ఏమో తప్పు. సమాజం పట్ల ఒక చిన్న అవగాహన కలిగింది కాబట్టి కాపులకు కానే కాదు రెడ్లకు అసలు దానికి తప్పేముంది నాకు అర్థం కాల. నాకు కాపు కులమే సార్, కాదు, అందరూ నేను కావాలనుకుంటున్నాడు. కాపుల కోసము రాజకీయం అది- చేయడానికి అది- అది రాజకీయాలకు వ్యక్తి అది. వ్యక్తిని కాదు అని అంటే ఇది ఆయన అమర్ బాబు ధైర్యంగా గారి చెప్తారు వ్యక్తిత్వం సార్. ఎంత బాగుందో మరి చూడండి. అలాంటప్పుడు మీరు కాపు టైగరు, మీరు కాపు నేత అనే మాట ఎందుకు మాట్లాడతారని అడుగుతా నేను. సార్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు ఏదో ఒక స్కామ్ లో. ఆ రోజు రెడ్డి నేతలు ఎందుకు మాట్లాడాలా మీరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళారు, ఆ రోజు రెడ్డి నేతలు ఎందుకు మాట్లాడాలా? సార్ అంతెందుకు సార్, దారుణంగా జైలుకు పోయి రేపులే మారిపోయి బయటకు వచ్చారండి ఆయన వల్లభనేని వంశీ గారు. మరి ఆయన విషయంలో ఎప్పుడన్నా ఆయన కమ్మనైతే మాట్లాడారా మీరు? లేదంటే సార్ జోగి రమేష్ గారు 77 రోజులు వచ్చారు, ఆయన మా బీసీ నేతని మాట్లాడారా? అట్లా మాట్లాడకుండా సార్ ఒక కేవలం కాపు నేతని ఎందుకు మాట్లాడతారంటారా మేము? మీరు మీ పార్టీ నాయకుల్ని హ్యాపీగా మీరు సార్ మీ నాయకుల్ని మీరు గౌరవించుకోండి, గొప్పగా మాడుకోండి, మాకు అభ్యంతరం లే. కానీ కాపు టైగర్, రెండోది రంగా గారి హత్యలాగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒకటి. రైట్. మూడో పాయింట్, మీరు ఎక్కడికి పోయినా కూడా ఓన్లీ కాపు నాయకులు ప్రెస్ మీట్ పెట్టించేది, లేదంటే కాపు నాయకులు చుట్టూ వేసుకొని. సార్ ఈ రోజు నేను అడుగుతున్నా, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన దీక్ష విరమింప చేస్తే ఏమన్నా అభ్యంతరమా సార్? రెడ్లకు వాల్యూ లేదా వైసీపీలో? మాకున్న టీడీపీలో మాకున్న వాల్యూ మీకు రెడ్లకు వాల్యూ ఎవరా వైసీపీలో? అంటే మీరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎవరు విరోధం చేయాలి కూడా చెప్తారా? ఆఫీసులో కూర్చోంటాడు, ఎవరు విరోధం చేయాలి కూడా చంద్రబాబు నాయుడు చేసిన విజయనగరంలో ఉన్నా, ఎక్కడో అది విజయనగరంలో దాని ఉన్నా, మధుసూదన్ రెడ్డి ఆయన మాతో మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ అక్కడే సార్, అక్కడ లేళ్ళ అప్పిరెడ్డి గారు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీరంతా ఆఫీస్ లో కూర్చోంటారు. వాళ్ళు వచ్చి ఎందుకు దీక్ష విరమింప చేయరు? చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారా? కాదు సార్, మీరు అడిగిన పాయింట్ బాగుంది. అదే అడుగుతున్నా. వాళ్ళ డిసైడ్ చేస్తారు, మీరు అడుగుతున్నారు తెచ్చుకోవడం లేదే. వీళ్ళు ఎన్ని సీట్లు తెచ్చుకోవాలి, జనసేన ఎన్ని సీట్లు తెచ్చుకోవాలి, జనసేనకి ఎన్ని ఇవ్వాలి, జనసేన ఏ రకంగా వెళ్ళాలనేది మరి మీ పార్టీ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు సార్? మీరు ఎలా నిర్ణయిస్తారు సార్? అది రాజకీయం. ఇది ఆయన ఓహో, మీరు చేస్తే రాజకీయం. అంబటి రాంబాబు గారు ఆయన జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం చేస్తున్నాడు. ఆయన జరిగినటువంటి అన్యాయం మీద పోరాటం చేస్తున్నాడు. అది సీట్ల డివిజన్ వచ్చినది రాజకీయం. అది రాజకీయం సార్. వాళ్ళ అంతర్గత కూటమి అనేది, కూటమిలో మీరు మీరు కూడా జాయిన్ అయిపోయి టీడీపీతో పని చేయండి. మధుసూదన్ రెడ్డి గారు టీడీపీతో, బీజేపీతో, జనసేనలో మీరు కూడా జాయిన్ అయిపోండి. ఎలాగో మీరు అందరూ కలిసి నరేంద్ర మోడీ గారికి ఓట్లేస్తున్నారు కాబట్టి మీరు కూడా మీరందరూ కూడా నరేంద్ర మోడీ కూటమి, మీరు ఒక కూటమి. ఈ రోజు మేము చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు, విజయ్ గారు ఒకటి ఆగండి, ఒక్క నిమిషం. మేము సారెడ్డి గారికి అప్పుడు చెప్తున్నాం, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వంతో అయినా సరే సఖ్యతతో ఉండడం అనేటువంటిది మా యొక్క అజెండాలోనే సరే సార్, మోడీ గారితో మేము పోతున్నాం. సరే సార్, మీరు బాగానే డైవర్ట్ చేశారు. నేను దాని గురించి మాట్లాడతలేదు. మీరు మమ్మల్ని ఎవరు విరమింపజేయాలి దీక్ష అనేది మీరు ఎలా నిర్ణయిస్తారు? ఆయన అడిగినప్పుడు ఎదుటి వాళ్ళు ఎన్ని సీట్లు తీసుకోవాలో, వాళ్ళు ఎక్కడ ఉండాలో, ఏం చూసుకోవాలో మీకెందుకు? అది రాజకీయ విశ్లేషణ సార్, రాజకీయం. అది రాజకీయ విశ్లేషణ. రాజకీయ విశ్లేషణలో అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు, ఖచ్చితంగా అది ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తారా అని ఒక డైలాగ్ ఉంది, అలా ఉంది చెప్పింది మీరు. అది కాదు సార్, ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం. రైట్, ఒక్క నిమిషం మీతో మాట్లాడతాను సార్. మనతో ఫోన్లో కాపు నేత కృష్ణ గారు ఉన్నారు, గోపాలకృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం కడప నుంచి. గోపాలకృష్ణ గారు నమస్తే సార్. గోపాలకృష్ణ గారు, అంబటి రాంబాబు గారు ఈరోజు దీక్ష చేస్తున్నారు. సాయంత్రం 6ంటికి ఆయన విరమిస్తారు. ఆ విరమింపజేసే ఆయన కూడా మరి మరొక కాపు నేత బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఆయన దీక్ష విరమింపజేస్తారంటే ఎలా చూస్తారు? వైసీపీ మరి ఈరోజు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఎలా చూస్తారు మీరు వాళ్ళు చేస్తున్నారు? ఇక్కడ ఉన్న డిబేట్ ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ నా నమస్కారం అండి. నమస్తే అండి. అసలు ఇది చాలా అసస్పాదంగా ఉందండి.
ఈయన ఏమి సాధించినాడని, ఏమి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటం చేసి అరెస్ట్ అయినాడని చెప్పి ఆయన నిరాహార దీక్ష తీస్తున్నాడు. ఆయన కాపు సమాజం పేరు చెప్పుకొని సర్వే కావడం అనేది చాలా అనాలోచితమైన ఆలోచన అది. అంటే ఈ రోజు మీరు పర్టికులర్ గా అట్లా గోపాలకృష్ణ గారు ఇప్పుడు గోపాలకృష్ణ వైఎస్ గారు రాజశేఖర రెడ్డి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. రెడ్డి సమాజం అంతా ధైర్యంగా ఆయనకు సెల్యూట్ కొడతారు, ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు తప్పకుండా. అంత మాత్రం ఇప్పుడు నువ్వు కాపు సమాజాన్ని తీసుకెళ్ళి కాపు సమాజానికి జరిగిన అన్యాయం గురించి పోరాటం చేయకుండా నువ్వు నిరాకరించేది ఎట్లా? కాపులు ఎప్పుడు వాళ్ళు సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు, కానీ వీళ్ళు కమ్యూనికేట్ చేతిలో తప్పు ఉంది. అంటే ఈ రోజు గోపాలకృష్ణ గారు ఆయన కాపుల గురించో ఒక మాట వేరేదేం మాట్లాడలేదు. ఈ రోజు ఆయన గతంలో మాట్లాడున్నారు, కానీ నేను ఒక కాపు నేతని, నన్ను మా మీద చేయెత్తే కాపుల మీద చేసినట్టే ఏదో మాట్లాడారు, కానీ ఈ రోజు మాట్లాడలా. ఈరోజు కేవలం ఆయన నా మీద, నా ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి నేను ఈ నిరాహార దీక్ష చేస్తున్నాను, సాయంత్రం 6 గంటల వరకు నేను చేస్తాను అని చెప్పారు. ఆయన తెలుసో తెలియకో పొరపాటున వల్గర్ లాంగ్వేజ్, ఫిల్తీ లాంగ్వేజ్ చీఫ్ మినిస్టర్ గారిని మిగతా వాళ్ళని మాట్లాడడం వాస్తవము. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విన్నారంట. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారు విన్నారా? ఆయన ఇంటి మీద దాడి చేయడం అనేది ఎవరు సమర్థించరు, ఎవరికి ఇష్టం లేదు. అలాంటి చర్యలు ఎవరు చేసినా తప్పే. వైసీపీ వాళ్ళు చేసినా తప్పే, టీడీపీ వాళ్ళు చేసినా తప్పే, జనసేన వాళ్ళు చేయరు. ఇటువంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయరు. ఇది తప్పే, నేను ఒప్పుకుంటాను. అంబేద్కర్ గారు ఇంటి వాళ్ళ మీద దాడి చేయడము ఇంకా గాంధీ గారికి ఒప్పుకుంటానండి. మనం ఉందామని చేతనైతే చట్టాలు ఉన్నాయి, కేసులు పెట్టాలా, చర్యలు తీసుకుంటాం. ఏం చెప్తారు సార్ మీరు చివరిగా ఏం చెప్తారు చెప్పండి గోపాలకృష్ణ గారు? నేను అంబేద్కర్ దయచేసి ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడకుండా, ఓ కోపం వస్తుంది అందరికి, ఏదో భాషలో మాట్లాడతారు, కానీ దానికి కొన్ని లిమిట్స్, పరిమితులు ఉంటాయి. ఎందుకంటే మినిస్టర్స్ గా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఒకప్పుడు కాపు సమాజానికి నాయకత్వం వహించిన వాళ్ళే వీళ్ళు. మేము కూడా మీరు ఒక కాపు నేతగా చెప్పండి, అంబటి రాంబాబు గారిని ఒక కాపు నేతగా మీరు గుర్తిస్తారా? 2029 ఎలక్షన్లో ఆయన ఒక కాపులందరికీ కూడా ఆరాధ్య దైవం కాబోతున్నారంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదండి, లేదు. ఎందుకంటే ఆయన పోయే పందా వేరు. ఏ రోజు కూడా కాపు సమాజం పద్మనాభరెడ్డిని, ఆ పద్మనాభరెడ్డిని అలాంటి చర్యలు ఏం చేస్తున్నారు వీళ్ళు. కాపు సమాజము చెప్తుంది అది టీడీపీ వైసీపీ కానీ మీరు సమర్థించి టీడీపీ ముఖ్యంగా మీకున్న పర్సెంటేజ్, మీకు సంబంధించిన విలువైన పర్సెంటేజ్ మీరు కనబడుతున్నారు. రైట్ రైట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ నీతి నిజాన్ని గుర్తించకుండా ఆయన పార్టీలో ఆయన విమర్శిస్తూ ఆయన ఫ్యామిలీ ఉంటుంటే మీరు చూస్తూ ఊరుకుంటే రైట్. గోపాలకృష్ణ గారు ఏదో డిస్టర్బెన్స్ ఉంది మీ మాట. రైట్ గోపాలకృష్ణ గారు మీ అభిప్రాయం అర్థమైంది, మీ అభిప్రాయం అర్థమైంది. వాయిస్ మీ దగ్గర సిగ్నల్ తక్కువ ఉన్నట్టుంది, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, కృష్ణవేణి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు ఏమన్నటువంటి సందర్భం లేదు. ఆయన పదే పవన్ కళ్యాణ్ గారిని మా జనసేన పార్టీ విషయం గారిని ఇదివరకు కూడా ఎన్నిసార్లు దత్తపుత్రుడు అని మాట్లాడడం, అలాగే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదా? వైసీపీ నా కొడకల్లారా తొక్కి పెట్టి నారదీస్తా, వైసీపీ నా కొడకల్లారా తొక్కి పెట్టి నారదీస్తా, నరం బయట తీస్తా, మీరు రోమం ఎత్తేస్తా, మీ కీళ్ళు ఇచ్చేస్తా, చెప్పు తీసుకుని కొడతాను, చెప్పు తీసుకుని పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడలేదా? జగన్ నీ బ్రతికెంత నువ్వెంత, జగన్ నీ బ్రతికెంత నువ్వెంత, ఇవన్నీ వినపడవా మీకు?
ఇవన్నీ ఏమన్నది జగన్మోహన్ రెడ్డి గారిని ఆ, సీఎం గా ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏంది తల్లిని కూలీలు పెట్టి తెచ్చిచ్చినప్పుడు పేడ అరే నేను ఉన్నదాన్ని మీరు చెప్పండి ఆ, పవన్ కళ్యాణ్ భలే పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు తల్లిని దూషించడం నేను వదిలిపెట్టను అని చెప్పని ఈ రోజు వాళ్ళ కనుసండంలో కొమ్ము కాస్తున్నాడు. మీరు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడేదని సార్, పవన్ కళ్యాణ్ డైలాగ్ చూడండి. సార్ ఒక మాట తల్లిని దూషించి నా తల్లిని దూషించారు ఈ తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలిపే వరకు నేను నిద్రపోను. ఇది పవన్ డైలాగ్. ఈ రోజు తల్లిని దూషించింది ఎవరయ్యా? నారా లోకేష్ కదా. నారా లోకేష్ ఎక్కడున్నాడు? నీకు దండం పెడుతున్నావు పవన్, ఒకటి నువ్వు దండం పెడుతున్నావు. ఇదే నీ నీతి. మధుసూదన్ రెడ్డి గారు అది ఎందుకండి మీ పార్టీలో కృష్ణవేణి గారు ఒక్క నిమిషం ఎందుకండి మీ పార్టీలో ఈ వాయిస్ బ్రేక్ అవుతుంది కృష్ణవేణి గారు కంప్లీట్ గా వినపడలేదు. మీ వైసీపీ నేత మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? భార్య బిడ్డ జోలికి మీరు ఎక్కడ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లు పెట్టి అదే సామాజిక వర్గం వ్యక్తులతో తిట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు తల్లిని తిట్టించినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? మరి లోకేష్ తో ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు తల్లిని దూషించింది లోకేష్ సాక్షాత్తు నేను చెప్పింది కాదు, మీ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? లోకేష్ సంఖ్యలో ఉన్నాడు. సరే సరే మరి పవన్ కళ్యాణ్ లోకేష్ ఏం చేస్తున్నాడు? మధుసూదన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి, రాజశేఖర్ రెడ్డి గారు చావు వెనక జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర ఉందేమని మాకు అనుమానాలు ఉన్నాయన్న బొత్స సత్యనారాయణ గారిని తీసుకొచ్చి మీరెందుకు పెట్టుకున్నారు సంఖలో? సార్ ఇవన్నీ మీరెందుకు పెట్టుకున్నారు సంఖలో? మీరు చేస్తే రాజకీయం ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పచ్చపత్రికలు సత్యనారాయణ గారు మాట్లాడి ప్లే చేద్దామంటే మొన్న బొత్స సత్యనారాయణ గారు ఎందుకు ఏడ్చారు? అదే నా పైన అక్రమంగా అన్యాయంగా నీచమైన మాటలు ఈ రాధాకృష్ణ మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణ మాటలకి మనస్తాపానికి గురించి చెప్పాడు. కాదు సార్, అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలకి మనస్తాపానికి గురయ్యి ఆ రోజు ఏడ్చాడు. 29 ఎలక్షన్ లోపు నాకు ప్రాణగండం ఉంది, నేను ఇలా బుక్ అయిపోయినా ఏడ్చారని బయట ట్రోలింగ్ జరుగుతుంది. సార్ ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఈ నీచమైనటువంటి పత్రికలు ఛానళ్ళు ఉన్నంత వరకు మన దౌర్భాగ్యం, మన రాష్ట్ర దౌర్భాగ్యం ఎత్తే ఉంటుంది. ప్రపంచం మొత్తం మీద ఒకటే మంచి పత్రిక ఏదంటే ఏం చెప్తారు మీరు? అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సార్. సాక్షి కాదు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక ఈ ప్రపంచంలోకి నీతి ధర్మం పత్రిక. ఒక్క మాట మధుసూదన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మానస పుత్రిక సార్. సాక్షి ఛానల్ గాని సాక్షి టీవీ5 సార్. రైట్ ఎవరి మానస పుత్రుడు? చర్చ ఇంకో దగ్గరికి ఎవరి మానస మధుసూదన్ రెడ్డి గారు కిరణ్ ఎవరి మానస పుత్రుడు? కాదు మధుసూదన్ రెడ్డి గారు తప్పు. ఒకటి మధుసూదన్ రెడ్డి గారు, మీరు ఇందాకడ కొంతమంది వైసీపీ గోండా నా కొడకలారని పవన్ కళ్యాణ్ అన్నారు. అదే వైసీపీలో ఉన్న ఇప్పుడు జనసేనలో జాయిన్ అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మంచోళ్ళు కూడా వైసీపీలో ఉన్నారని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. అది మీకు తెలవలేదా, వినిపించలేదా? అంటే మీరు అప్పుడు చెవులో సీసం పోసుకున్నారా? అయితే నేను ఒక మాట చెప్తున్నాను మధుసూదన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారిని అందరినీ తిట్టినప్పుడు మీరు అంటా ఉంటారు కదా, శ్రీరెడ్డి మా పార్టీ కాదు, బోర్గొడ్డ అనిలు పార్టీ కాదు, వీళ్ళందరినీ ప్రాథమిక సభ్యత్వం లేదు, వీళ్ళందరి మీద మీ ప్రభుత్వ హయాంలోనే కేసులు నమోదని మీరెందుకు చర్యలు తీసుకోలేదు? మీరెందుకు అరెస్ట్ చేయలేదు? అంటే మీరందరూ తిట్టించడానికి వాళ్ళని ఉపయోగించుకున్నారు. బీ ప్లానింగ్ గా మీరు అలా చేశారనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను అట్లా సరే ఓకే, మేము అరెస్ట్ చేయలేదు కదా, ఈ రోజు మీరేం చేస్తున్నారు? శ్రీరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అదే కదండి, చర్యలు తీసుకున్నారు. అనిల్ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు సార్. మీరు ఎప్పుడు కూడా ఒకటి సార్, వైసీపీ నేతలు మీరు తెలివిగా మాట్లాడతారు, అధికార ప్రతినిధులు తెలివిగా గోండా నా కొడుకులు అని పవన్ కళ్యాణ్ గారు తిట్టిని చెప్తారు, కానీ వైసీపీలో మంచోళ్ళు ఉన్నారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిది మీరు ఎందుకు చెప్పరు? సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగినంత కాలం అతను ఎదవా బుండమోపి పనికిమాలిన చెప్పలేదు ఆయన. అప్పుడే చెప్పారు. అప్పుడు వైసీపీలో ఉన్నాడు కదా. వైసీపీలో అప్పుడే చెప్పారు ఆయన. ఎప్పుడైతే చెప్పలేదు ఆయన. పర్టికులర్ గా చెప్పాడు. ఆయన పేరు ఎందుకు చెప్పాడు? పర్టికులర్ గా ఆయన పేరు ఎందుకు చెప్పాడు? టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఒకటి చెప్తున్నా సార్. ఇప్పుడు అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి
అతను రాజకీయంలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు అనేటువంటిది అందరికీ తెలుసు. అతను ఏదైతే ఈ యొక్క మన రంగా గారు ఉన్నారో, రంగా గారి శిష్యరికంలో ఆయన స్టార్ట్ అయినటువంటి రంగా గారి యొక్క ఆలోచన విధానంతో స్టార్ట్ అయినటువంటి శేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు చూడండి. చెప్పండి, స్థాయికి మించి అబద్ధాలు చెప్తారు. ఏం దెబ్బతాలు? ఎందుకు అబద్ధాలు? స్థాయికి మించి అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదండి. స్థాయికి మించి అబద్ధాలు సార్, నేను ఒకటి చెప్తాను. విజయశేఖర్ రెడ్డి గారు నేను చెప్తాను చూడండి. ఒకటి విజయశేఖర్ రెడ్డి గారు, ఒకటి నేను మాట్లాడిన తర్వాత మీరు ఒక 2 నిమిషాలు టైం ఇస్తారు సారు, మీరు మాట్లాడండి. రంగా గారు ఆశయ సాధన కోసం పవన్ ఈ యొక్క క్యాస్ట్ కోసం పోట్లాడినటువంటి అంబటి రాంబాబు రంగా గారి శిష్యుడు. అదే క్రమంలో వైఎస్ఆర్సీపీలోకి వచ్చాడు. ఈరోజు కూడా ఆ కులం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తుల్లో అతను ఒకడు. ఎందుకంటే ఆ కులం బాగుండాలా, పార్టీ పరంగా పార్టీని ఆ కులంకి అనుసంధానం చేస్తూ, పార్టీ యొక్క సిద్ధాంతాలని ఆ కులానికి అనుసంధానం చేస్తూ తీసుకెళ్తున్నాడు. ఇంకొక విషయం సార్, సో ఇప్పుడు అంబటి రాంబాబు గారు నిరాహార దీక్ష కులం కోసం కూడా చేయబోతున్నారు, ఆమర నిరాహార దీక్ష చేయబోతున్నారా? చేయొచ్చు సార్. ఎందుకంటే ఒక కుల- EWS కావాలని కానీ ఏదన్నా నిరాహార దీక్ష చేయబోతున్నారా ఆయన? సార్, ఆ కులానికి ఏదైనా సరే, తెలుగుదేశం పార్టీ నుంచి ఏదైనా సరే జరగరాని విషయాలు ఏదైనా జరిగితే, ఆ కులానికి వివక్ష కనబడితే ఖచ్చితంగా కులం పక్కన పోరాడేటువంటి స్థాయి, హక్కు ఆయనకుంది. ఎందుకంటే ఆ కులంలో పుట్టిన బిడ్డ, కాపులో పుట్టిన బిడ్డ, కాపు కులంలో. కానీ ఇప్పుడు మీరు రెడ్డిగా పుట్టారు, రెడ్డిగా నేను ఇలా ఉన్నాను, మీ మీద మీరే జోకులు వేసుకుని వ్యతిరేకత ఎప్పుడన్నా వీడియోలు చేశారా మీరు? ఎందుకు జోకులు వేసుకుంటాం సార్? ఆయన ఏం చెప్పాడు? కానీ అంబటి రాంబాబు గారు అదే చెప్పారు. అది కాదు సార్, కాపుల మీద నాకున్న అభిప్రాయం నేను చెప్తున్నానండి అని ఆయన చెప్పాడు. ఏం చెప్పారు? కాపులు మందు తాగుతారు, ముక్కలు తింటారు తప్పితే రాజకీయాలకు పనికిరారు అని చెప్పారు ఆయన. మీకు కావాలా వీడియో? ఎందుకంటే సార్, ఒకటి సార్, ఇప్పుడు కాపుల్లో ఒక ఏ కులానికైనా సరే ఒక భావం ఉంటుంది సార్. మన కులపోడు ముఖ్యమంత్రి కావాలా, మన కులపోడు పద్దకు పోవాలా అనేటువంటి. సరే, ఇవన్నీ ఎందుకు సార్? నెక్స్ట్ మీ వైసీపీ వస్తే దళితులను ముఖ్యమంత్రి చేస్తాన్న బీఆర్ఎస్ ఆయన ఎలా చెప్పారో మీరు కూడా కాపులు ముఖ్యమంత్రి చేస్తారా? మాకేం అవసరం? ఎందుకు చేయాలంటున్నా? రైట్, ఎందుకు చేయాలంటున్నా? ఇది సార్ మీ అసలు ఎందుకంటే లేదు సార్, జగన్మోహన్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి సార్. రైట్, జగన్మోహన్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి. రైట్, ఆయన ఉన్నంత వరకు, పార్టీ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి. ఏ కులం ఆయన, రెడ్డా లేకుంటే ఏమి కాదు, ఆయన పార్టీ స్థాపించాడు సార్. ఆయన పార్టీ స్థాపించాడు, పార్టీ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన ఆశయంలోనే పుట్టిన పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. మేము ఈ విధంగా అబద్ధపు హామీలు ఇవ్వము. మేము కాపులకు పెద్దపీట వేస్తాం. ఒకవేళ అన్న కోసం పోరాడిన చెల్లెలు కలిసిపోయి దగ్గరికి వెళ్ళిన చెల్లెల్ని ఏమైనా చేస్తారా? చెయ్యం. ఎట్టి పరిస్థితుల్లో చేయం సార్. ఎందుకు చేయాలి సార్? మా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి సార్. కలిసిపోయారని చెప్పి ఆమెకు పెద్దపీట వేస్తాం, ఆమెకు ఉన్నత స్థానం కల్పిస్తాం, ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఏర్పాటు చేస్తాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఏర్పాటు అంటే ఆమెకు పార్టీలో ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తాం. సముచిత స్థానాన్ని కల్పిస్తూ క్యాడర్ అందరినీ కూడా, అందరిలో కూడా ఒక ఎలివేషన్ చూస్తాం. జగన్మోహన్ రెడ్డికి తర్వాత ప్లేస్ ఇస్తాం. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్ ఇవ్వం సార్. ఇప్పుడు మీకు 100 కోట్లు ఇస్తే మీ చెల్లెలకి 100 కోట్లు ఇచ్చేస్తారా? చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదంతా ఉంది సార్. ఇప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తాను. విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. విజయశేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీ ముందుకు పోతుంది. మా అజెండా ఒకేదే. జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధన ఒకే జెండా మేము మూసేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క జెండా మోసి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఓటర్లని ఆకర్షించి, ఒకే జెండా పోయికపోతే రాజకీయ నాయకుడు కాదా? మీరు అటు చెప్పండి. నేను చెప్పట్లేదు. అది రాజశేఖర్ రెడ్డి గారు సిపిఐ జెండా మోసారు, సిపిఎం జెండా మోసారు, బీఆర్ఎస్ జెండా మోసారు. రాజకీయ నాయకుడు కాదా సార్? నేనేం చెప్పదలుచుకున్నాను నేను చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జెండాతో ఉన్నటువంటి ఆ జెండాతోనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన జెండాతో ముఖ్యమంత్రి కాల, ఒక జెండాతో ముఖ్యమంత్రి కాల. ఆ రోజు రాజశేఖర్ అయ్యొచ్చు, ఇంకొకరు అయ్యొచ్చు. వేరే జెండాలతో పవన్ కళ్యాణ్ జెండా, బీజేపీ జెండా, అన్ని జెండాలు మోసి అందరి కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగానే వెళ్ళారు కదా సార్. అదే సార్, నేను ఏం మాట్లాడుతున్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానాన్ని దిగేస్తే, ఆయన గాన వద్దనుకుంటే, ఆయన కొడుక్కి ఇవ్వాలన్నా పవన్ కళ్యాణ్కి ఇవ్వాలన్నా అన్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఇవ్వాల్సి వస్తుంది. మేము ఆ విధంగా వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన కాపుల్లో ఇవ్వాల్సినటువంటి బాధ్యత మాకు లేదు. ఇందాక విజయశేఖర్ రెడ్డి గారు నిమ్మరసం ఎవరు ఇవ్వాలని చెప్తేనే మీకు కోపం వచ్చింది. వాళ్ళ కూటమిలో ఎవరు ముఖ్యమంత్రి మీరెలా డిసైడ్ చేస్తారు?
వాళ్ళ ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యారు సార్ చంద్రబాబు. పవన్ కళ్యాణ్ గారి ఓట్లతో మీరు ఎలా డిసైడ్ చేస్తారు సార్? పవన్ కళ్యాణ్ గారి ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజు కూడా అదే భయంతో 15 సంవత్సరాలు ఉంటారంటున్నారు. ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ గారి మీద ఇంత ప్రేమ దేనికి? ప్రేమ లేదు సార్, మాకెందుకు ప్రేమ? పవన్ కళ్యాణ్ మీద బాధ పాపం. నాకైతే నిజంగా పవన్ కళ్యాణ్ మీద బాధ. ఎందుకంటే కాపులంతా కూడా మన కులపోడు ముఖ్యమంత్రి అవుతాడు, మన కులపోడు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి ముందుకు పంపిస్తే, లేదు లేదు నేను గాను నేను చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు, నేను లోకేష్ గారికి 15 సంవత్సరాలు ఊడికం చేస్తా అని చెప్పి విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి 1 minute ప్లీజ్. సార్ కేఏ పార్క్ కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆలోచన, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి ఆలోచన లేదు. రైట్ 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 పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అయ్యే ఆలోచన లేదు. మీరు ఎలా డిసైడ్ చేస్తారు? మీరు చేసేది రాజకీయం అని ప్రజలకు అర్థమవుతుంది. అవును సార్, 15 సంవత్సరాలు నేను శేఖర్ రెడ్డి గారు కన్సల్టెంట్లో పార్టీతో ఉంటానంటే ముఖ్యమంత్రి మీకేనా ఉండేది రాజకీయాలు? అప్పుడు చంద్రబాబు రాజకీయాలు శేఖర్ రెడ్డి గారు చెప్పండి. శేఖర్ రెడ్డి గారిని చెప్పండి. చంద్రబాబు చెప్పడు కదా. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. సార్ నేను సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ సార్. ఒకటి, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి అవ్వాలనా లేదా అనేది ఎవరికైనా మనుషులు పుట్టిన తర్వాత, ఒక రాజకీయం చేసిన తర్వాత ఎవరికైనా ముఖ్యమంత్రి అవ్వాలా లేదంటే ఇంకా పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకోవడం తప్ప? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలా తప్పు కాదని చెప్తున్నాను. ఆయన ఏం చెప్పారు సార్? 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాము అన్నారండి. అవును, ముఖ్యమంత్రిగా ఎవరుంటారనే మాట ఆయన చెప్పారా? అప్పుడు చంద్రబాబు నాయుడు యాక్సెప్టెడా? నెక్స్ట్ టర్మ్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి సార్. చంద్రబాబు చెప్పండి ఆ మాట. ఆ మాట చంద్రబాబు చెప్పండి. నెక్స్ట్ టర్మ్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు మీరెందుకు యాక్సెప్ట్ చేస్తారు సార్? మీరు జనసేన వైసీపీ మేము మాట్లాడాం 15 సంవత్సరాలు ఊడికం చేస్తామని మాట్లాడారు. మీరు జనసేన వైసీపీనా? సార్ వైసీపీ పార్టీ అంతర్గత విషయాలు వాళ్ళు చూసుకుంటారు, మీకెందుకు సార్? సరే, ఇప్పుడు ఆయన చెప్పినట్టు మధుసూదన్ రెడ్డి గారు వెళ్ళి ఈ రోజున అంబటి రాంబాబు గారికి నిమ్మరసం ఇవ్వాలి. నేను చెప్తున్నా, వెళ్ళి ఇస్తారా? అది సార్ మీరు సార్ మధుసూదన్ రెడ్డి గారు పోయి లేదంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి చూపి నిమ్మరసం ఇస్తే అప్పుడు నేను మధుసూదన్ రెడ్డి గారి చెప్పాడని యాక్సెప్ట్ చేస్తా. చెప్పండి, పంపించమంటే పంపిస్తాం. ఏముంది, మిథున్ రెడ్డి గారిని ఫ్లైట్ ఇచ్చి పంపిస్తాం. అదే తప్పే ఉంది? అది అవదు సార్. తప్పే ఉంది, తప్పే ఉండదు. ఎవరిస్తే తప్పే ఉంది దాంట్లో. రైట్ సార్, సమయం అయిపోయింది. ఒక్కటి విజయశేఖర్ రెడ్డి గారు చివరిగా చెప్పండి అంబటి రాంబాబు గారి గురించి 1 word లో చెప్పండి అంతే ప్లీజ్. సమయం అయిపోయింది ప్లీజ్. ఇవన్నీ డ్రామాలు. ఇన్ని రోజులు ఆగి ఈ రోజు దీక్ష చేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఆయన చెడ్డ జరిగింటే మన మధ్యలో ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. నల్లకోట అదే లాయర్లు కొందరు వేసుకొని ఈయన ఒక నల్లకోట వేసుకొని కాదు మేము కోర్టుకి వెళ్తామని చెప్పాడు. వెళ్ళండి, కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయండి. మన ఈ నిరసన దీక్ష ఎందుకు? ఇదంతా సార్ అంతా పబ్లిసిటీ స్టంట్. మేము ఎక్కడికి పోవాలా, ఇక్కడే ఉంటాం. మేము ఇంకా రాజేస్తూనే ఉంటాం. ఈయన బొత్సత్రాన్ని కనిపించడం సార్. ఆయన ఒక కమలాసన, ఇతను స్వాతిముత్యమా? లేకపోతే ఆయన స్వాతిముత్యం, ఈయన కమలాసన. చాలా మంచోళ్ళ మంచోళ్ళు అని చెప్పి వీళ్ళందరికీ ఓట్లేసారు. సరే సార్, వాళ్ళు మంచోళ్ళు కాదు, మనం ఎలా నిర్ణయిస్తాం? కాపు నేతల్ని ఆ విధంగా మాట్లాడటం తప్పు. కాపు నేతలు అంత వివక్షతో మాట్లాడుతూ విజయశేఖర్ గారు ఈ రోజు రెడ్డి సామాజిక వర్గం వచ్చి వచ్చారని కాపు నేతల్ని అంత వివక్షతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాపులకు న్యాయం జరగాలన్నా చంద్రబాబు దిగిపోవాలి. కాపులకు న్యాయం జరగాలని చంద్రబాబు దిగిపోవాలి. ఈ మాట ఎవరు చిన్న 10th క్లాస్ చదివే పిల్లవాడినే చెప్తాడు. ఎందుకు? ఎందుకంటే వాడికి తెలియదు కాబట్టి. 10th క్లాస్ చదివే వాడికి తెలియదు కాబట్టి. ఎందుకో రైట్. ఒక్కసారి మీ అభిప్రాయం అర్థమైంది. ఇద్దరు రెడ్డి గారు, మధుసూదన్ రెడ్డి గారికి కానీ విజయశేఖర్ రెడ్డి గారికి కానీ విపరీతమైన వల్లమాలిన ప్రేమ కాపు సామాజిక వర్గం మీద ఉంది, మాకు అర్థమైంది. ఎస్, ఒక్కసారి కాపు నేతతో కంక్లూడ్ చేపిద్దాం. రైట్ సమయం అయిపోయింది ప్లీజ్. ఎస్, గోపాలకృష్ణ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇద్దరు రెడ్డి గారు, విజయశేఖర్ రెడ్డి గారు కావచ్చు, మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, కాపుల మీద విపరీతమైన ప్రేమ చూపిస్తున్నారు. ఏమంటారు? నాగారు మీకు ముఖ్యంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు చాలా ఆరోగ్యకరమైన హెల్తీ ఎన్విరాన్మెంట్ లో డిస్కషన్ జరిగింది. మధుసూదన్ రెడ్డి గారు, మన శేఖర్ రెడ్డి గారు, మిగతా మేడం గారు చక్కని లాంగ్వేజ్ తో, ఓపికతో, సహనంతో ఈ విధంగా డిబేట్ చేయడం చాలా సంతోషకరం. థ్యాంక్ యూ సార్. రెండవది మీకు చాలా థ్యాంక్స్. రెండవది ఏంటంటే అంబటి రాంబాబుకి, బొత్స సత్యనారాయణకి, పేరినానికి కాపు పేర్లు చెప్పుకొని వాళ్ళు ఇలాంటి డ్రామాలు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఉన్న 5 ఏళ్లలో కాపులకి ఏం చేస్తారో ఒకసారి చెప్పమని చెప్పండి.
కాపులను దూరం చేసుకుంటే ఏం జరుగుతుందో 2019లో టీడీపీకి తెలిసి వచ్చింది. రైట్. ఈ రోజు కలిసి ఉన్నారు అన్నదమ్ముల్లాగా. ఎవరు సీఎం అవుతారని కాదు సార్, ఒకటి చెప్తున్నా బాగా గుర్తుపెట్టుకోండి. నాగ్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడుని సుధా ఆయన సీఎం కాలేదు, చంద్రబాబు నాయుడిని సీఎం చేశారు. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడు కావాలి, ఈ రాష్ట్రం డెవలప్మెంట్ బాగా జరిగి అందరికీ ఉద్యోగాలు వచ్చి ఈ దేశంలో నెంబర్ 1 ఉండాలంటే ఒక అనుభవం ఉన్న వ్యక్తి కావాలి అని చంద్రబాబు నాయుడు సీఎం చేశారు. రైట్. రేపొద్దున లోకేష్ సీఎం అవుతారంటే కాపులు ఎట్లా ఒప్పుకుంటారండి? ఎస్ రైట్ సార్, మీ అభిప్రాయం కాపులు ఎవరు exactly. ఒప్పుకోరు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇంకా కావాలంటే 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేయమని చెప్పండి, రైట్. సో 10 ఏళ్ళు 10 గంటల కాలం ఉండమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తే యాక్సెప్ట్ చేస్తారు, కానీ మీరు లోకేష్ గారు చేస్తే యాక్సెప్ట్ చేయరని మీరు చెప్తారు, అంతే కదా? లోకేష్ గారు సీఎం ఎట్లా అవుతాడండి? వాళ్ళ పార్టీ ఆయన వాళ్ళ ఇష్టం కదా సార్. ఉన్నారు, ఆయన కన్నా 50 ఏళ్ళు ఎక్కువ వయసున్న పెద్దవాళ్ళు ఉన్నారు టీడీపీలో. రైట్. రైట్. రాజకీయంగా ఎన్నో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి ఉన్నారు. మీరు అయినా కానీ పవన్ కళ్యాణ్ పుణ్యమా అని చెప్పి చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చింది కూటమి రూపంలో. సార్ ఒకళ్ళే హెల్ప్ ఒకళ్ళు చేసుకున్నారు కదా, టీడీపీ వల్ల కూడా 21 సీట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారికి కదా. అనే వాళ్ళకి ఏం చెప్తారండి? నాగారు ఒక విషయం చెప్తానండి. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ధర్మంగా ఆలోచించి తక్కువ సీట్లతో సర్దుకుపోయి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి, ఆయనను చంద్రబాబు అనే పేరు చూడలే, చంద్రబాబులో ఉండే క్వాలిటీని, చంద్రబాబు నాయుడులో ఉన్న ఎక్స్పీరియన్స్ చూశాడు ఆయన. ఈ ప్రజలను చూశాడు, ఈ ప్రజలకు ఏమి కావాలి ఇప్పుడు అని ఆయన ఆలోచన చేసి కాంప్రమైజ్ అయ్యాడు. రైట్. మీ అభిప్రాయం? రేపు ఆయన అనుభవికుడిని పక్కన పెట్టి ఏమి చూడు, ఒకటి చెప్తున్నాను సార్, మీరు ఎవరైనా మనం అనుకోండి, టీడీపీ కానీ వైసీపీ వాళ్ళు ఏమైనా అనుకోండి, ఒకటి చెప్తున్నాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటి చేత్తో మొత్తం రాష్ట్రాన్ని ఊపగల శక్తులలో ఇద్దరు ఉన్నారు. ఒకరు పవన్ కళ్యాణ్, ఒకరు జగన్మోహన్ రెడ్డి. ఆ స్థాయికి ఎదగాలంటే లోకేష్ చాలా కష్టపడాలా. రైట్. రైట్. మీ అభిప్రాయం అర్థమైంది సార్. రైట్. రైట్. గోపాలకృష్ణ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. కృష్ణవేణి గారు ఏదో చెప్తున్నారు సార్. రంగా గారి శిష్యురాన్ని ప్రతి ఒక్కరికి చెప్పుకోవడం అంటే అంబటి రాంబాబు గారు విషయం కావచ్చు, అలాగే కాకినాడలో కాపు మహిళల మీద దాడి చేయించి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా కాపు నేతలు అడ్డుపెట్టి చెప్పుకోవడం అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది సార్. ఆశయాలు పుడుకుపుచ్చుకుని వాటిని ఆచరించడం తెలియదు, కానీ గారి శిష్యురాలు చెప్పుకోవడం, రంగా గారి ఆశయానికి ఏదో వీళ్ళ కట్టుబడి పనిచేసినట్టుగా ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు రంగా గారి శిష్యుడు అండి. రంగా గారి ఆశయాలు కూతురు పడుతున్నటువంటి ఏ వ్యక్తులు రంగా గారి శిష్యుడు చూసాం. బోడే రామచంద్ర యాదవ్ తో ఆ రోజు వ్యక్తి చేపించారు, దాని వరకు వెనుకున్నది కూడా వైసీపీ, వాళ్ళ అంబటి రాంబాబుతో, లేకపోతే జడా శ్రావణ్ కుమార్ తో చేయించవచ్చు. ఎందుకంటే కేఎఫ్ పాలన పవన్ కళ్యాణ్ గారు ఎవరు మాట్లాడుతున్నారు. రైట్. కృష్ణవేణి గారు ధన్యవాదాలండి. ఎస్ కృష్ణవేణి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ కృష్ణవేణి. రైట్. కృష్ణవేణి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలండి మధుసూదన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి గోపాలకృష్ణ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు నిరాహార దీక్ష, అమరణ నిరాహార దీక్ష కాదు, మామూలు నిరాహార దీక్ష, ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం 12 వరకు. సాయంత్రం బొత్స సత్యనారాయణ గారు ఈ దీక్షను విరమింపజేస్తున్నారు. ఈ దీక్ష చేసిన కారణం ఏంటంటే, నా మీద గత 3-4 నెలల క్రితం దాడి జరిగింది, ఏదైతే జరిగిందో దాన్ని అలా శిక్షించే వరకు నేను ఇది చేస్తానని చెప్పి మరి ఆయన చెప్తున్నారు. మరి ఇలాంటి దీక్షలు మరిన్ని చేస్తాను ఉధృతంగానే వెళ్తున్నారు. మరి రానున్న రోజుల్లో అంబటి రాంబాబు గారు ఇంకెన్ని చేస్తారు, ఎలా ఉండబోతుందో అనేది మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ANN. నమస్తే.